హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ విజ్ఞాన్. ఈ వీడియోలో మనము యాజ్ పర్ మీరు తమ్నెల్లో చూసే ఉంటారు, మనం ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ఇయర్ వెయిటేజ్ అనాలిసిస్ మనం చేయబోతున్నాం. అసలు వెయిటేజ్ అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎస్పెషలీ ఎగ్జామ్స్ లైక్ ఈసెట్లో మనకి ఒక స్టూడెంట్కి ఎంత హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో స్మార్ట్ వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని వెయిటేజ్ మనకి ఇప్పుడు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 25 క్వశ్చన్స్లో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, ఏ చాప్టర్కి తక్కువ ఇంపార్టెన్స్, అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఎట్లా పేపర్ చూసాం కాబట్టి కోర్స్ అన్ని చాప్టర్స్ ఇంపార్టెంటే మనకి, బట్ ఒక స్టూడెంట్కి ఈ ఐడియా అనేది కంపల్సరీ ఉండాలి. అదే కాకుండా ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, అన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్సే చేస్తున్నాడు, తీరా ఎగ్జామ్కి వెళ్ళేసరికి డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. అప్పుడు స్టూడెంట్ అనుకుంటాడు, నేను అన్నీ చదువుకున్నాగానే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అనుకుంటాడు. సో మనం ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ చేసామనుకోండి, ఒక పాస్ట్ 2 years ఈసెట్ పేపర్స్ తీసుకుంటే అందులో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ ఏ టాపిక్ మీద చేస్తున్నాడు అన్న విషయం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మనకు తెలుసుకున్నప్పుడు వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ మనకి తెలుస్తుంది ఏ టాపిక్ మీద, ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి. ఇలాంటి క్వశ్చన్ ఈసెట్లో అడుగుతున్నాడు కాబట్టి వీ హ్యావ్ టు స్ట్రెస్ ఆన్ దిస్ టాపిక్ మోర్. సో మనం ఈ వీడియోలో మనం ఎస్పెషల్గా ఏం చేయబోతున్నాం అంటే వెయిటేజ్ అనాలిసిస్ చేస్తున్నాం. ఏ వెయిటేజ్ అనాలిసిస్ అంటే టీఎస్ ఈసెట్ మన పాస్ట్ 2 years యొక్క వెయిటేజ్ అనాలిసిస్ అని మనం చేయబోతున్నాం. 2018, 2019 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 టాపిక్స్ మనం చేస్తున్నాం. ఇది కాకుండా మన దగ్గర ఈ ఏపీ ఈసెట్ అండ్ టీఎస్ ఈసెట్వి పాస్ట్ 2 years పేపర్స్ మొత్తం కలిపి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 100+100 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను ఈ ఫిజిక్స్ తెలంగాణ 2 years, ఆంధ్రప్రదేశ్ 2 years, ఎట్ ద సేమ్ టైం కెమిస్ట్రీ కూడా 4 పేపర్స్ మొత్తం నేను వీడియో సొల్యూషన్స్ కూడా చేశాను విత్ కాన్సెప్ట్స్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఎలాంటి డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని మనకి ఐడియా వస్తుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఒక స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఫిజిక్స్ అనాలిసిస్. టోటల్గా మనకి ఫిజిక్స్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే 3, 6, 9, 10, 11 టాపిక్స్ ఉన్నాయి. సో చూడండి, ఫస్ట్ టాపిక్ ఏంటిది, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, మోడర్న్ ఫిజిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, elements of vectors, kinematics, friction, work, energy, power, simple harmonic motion, sound, properties of matter, electricity and magnetism. సో ఒకసారి మనము ఈ టాపిక్స్ యొక్క చిన్న ఓవర్వ్యూ తీసుకుందాం, ఓకేనా. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మన బేసిక్ ఎలా ఉంటుందంటే, ఒక స్టూడెంట్ అనుకుంటాడు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మనకి యూనిట్స్, ఆ తర్వాత డైమెన్షనల్ ఫార్ములాస్ ఇవన్నీ తెలుసుకుంటే సరిపోద్దు అనుకుంటారు. కానీ ఒక స్టూడెంట్కి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మొత్తం ఈసెట్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో ఆ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో వాడు యూనిట్స్, డైమెన్షన్, ఫార్ములాస్ అడుగుతాడు. వాడు అడిగేది ఎలా ఉంటుంది అంటే, మనం చదువుకునే మొత్తం సిలబస్ నుంచి ఏదో ఒక ఫార్ములా డైరెక్ట్ అడిగేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అడుగుతాడు, లేకపోతే కులుమ్స్లో యూనిట్స్ అడుగుతాడు. సో ఇలాంటివి తెలుసుకోవాలంటే మనం టోటల్ సిలబస్ మీద మనకు ఒక పట్టు ఉండాలి. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఇస్ కవరింగ్ ఆఫ్ ఆల్ ది టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్, ఆ తర్వాత హీట్ అండ్ థర్మోడైనమిక్స్. హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో మనము థర్మోడైనమిక్స్ లాస్ అండ్ హీట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ గురించి తెలుసుకుంటాం. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్, ఇట్స్ మోస్ట్లీ రిలేటెడ్ టు మ్యాథ్స్. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్, ఈ టాపిక్ వస్తే మనకి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ వచ్చినట్టే. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు కైనమాటిక్స్లో మనం బేసిక్ నేర్చుకునేది ఏంటిదంటే న్యూటన్స్ లాస్ అండ్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ప్లేన్లో మనకి ప్రొజెక్టైల్ మోషన్స్, స్ట్రైట్ లైన్ లీనియర్ మూమెంటం, ఇవన్నీ మనకు ఉంటుందన్నమాట ఇందులో. ఆ తర్వాత ఫ్రిక్షన్. అండ్ బై ద వే కైనమాటిక్స్ ఒకసారి మీరు అనాలిసిస్ చూస్తే కైనమాటిక్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అందులో నుంచి. అండ్ కైనమాటిక్స్ ఈజ్ ద బేసిక్ ఫండమెంటల్ ఫర్ ఎవ్రీ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ కైనమాటిక్స్ మీరు చూస్తున్నాను అనుకో, దాని నెక్స్ట్ టాపిక్ ఫ్రిక్షన్, న్యూటన్స్ లాస్ని బేస్ అయి ఉంటుంది. ఆ తర్వాత వర్క్ ఎనర్జీ పవర్ ఈజ్ ఏ నెక్స్ట్ లెవెల్ టాపిక్ ఆఫ్ మన న్యూటన్స్ లాస్ తర్వాత వచ్చే టాపిక్స్. సో వర్క్ ఎనర్జీ పవర్లో మనం మోస్ట్లీ మనం డీల్ చేసేది పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ థియరం, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సింపుల్ హార్మోనిక్ మోషన్స్ మనకు తెలిసిందే. ఏదైనా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని చెప్పడానికి విచ్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ఎన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ సింపుల్గా చెప్పాలంటే అది సింపుల్ హార్మోనిక్ మోషన్. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ కమింగ్ టు సౌండ్ వేవ్స్లో చూస్తే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. వస్తాను సిలబస్ అనాలిసిస్, మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని చూద్దాం. అండ్ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. చూడండి, 2019లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 అండ్ 2018లో ఒక క్వశ్చన్ వచ్చింది.
హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ అండ్ 2018లో 2 క్వశ్చన్స్ అండ్ వెక్టార్స్ నుంచి 3 and 3. కైనమాటిక్స్ చూడండి 6 and 4, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఫ్రిక్షన్ మీద చాలా తక్కువ ఫోకస్ చేశాడు, బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం ఫ్రిక్షన్ కూడా చేద్దాం. 0 2019 and 2018లో ఒక క్వశ్చన్. వర్క్ ఎనర్జీ పవర్ చూసే 3+3 వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సింపుల్ హార్మోనిక్ మోషన్ 2+2 అండ్ సౌండ్లో 4 and 5 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా స్టూడెంట్స్ భయపడి వేవ్స్ టాపిక్ని వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో చాలా స్ట్రెస్ చేశాడు. అండ్ కైనమాటిక్స్ కూడా చాలామంది పిల్లలు భయపడతారు, బట్ ఇట్ ఈస్ ఇందులో ఇప్పుడు మొత్తం సిలబస్లో చూస్తే కైనమాటిక్స్ ఇస్ ద మోస్ట్ ఈజీ టాపిక్. అండ్ కమింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 0 and 1 క్వశ్చన్స్. టోటల్ కలిపి 25 క్వశ్చన్స్. సో ఇక్కడ ఇవి మనకి 2 పేపర్స్, 25 + 25 50 క్వశ్చన్స్. దీన్ని మనం సపరేట్ వీడియోలో నేను వీడియో సొల్యూషన్స్ పెడతాను అందులో. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో చూడండి మనకి టోటల్ 10 టాపిక్స్ యాక్చువల్లీ, బట్ ఫస్ట్ టాపిక్లో మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ రిడక్షన్, సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కొరోజన్, వాటర్ టెక్నాలజీ, పాలిమర్స్, ఫ్యూయల్స్, ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ. సో చిన్న ఓవర్వ్యూ తీసుకుందాం. అటామిక్ స్ట్రక్చర్లో మనం బోర్స్ అటామిక్ మోడల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాంటి టాపిక్స్ డీల్ చేస్తాం. కెమికల్ బాండింగ్లో కెమికల్ బాండ్, అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ వీటి స్ట్రెంగ్స్ ఎలా చేయాలి, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అవన్నీ మనం సిలబస్ అనాలిసిస్లో చూద్దాం. అండ్ కమింగ్ టు సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, ఎక్స్ట్రాక్షన్ వీటి గురించి ఉంటుంది. ఎలక్ట్రోకెమిస్ట్రీలో సెల్స్ రిలేటెడ్ టాపిక్, తర్వాత కొరోజన్, వాటర్ టెక్నాలజీ, పాలిమర్స్ అన్ని చిన్న చిన్న టాపిక్స్. సో చూడండి వెయిటేజ్ అనాలిసిస్ 2019 2018లో ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ 3 టాపిక్స్ని సపరేట్గా మనం చేస్తాం కాబట్టి చూద్దాం. అటామిక్ స్ట్రక్చర్లో 2 క్వశ్చన్స్ 2 ఇయర్స్లో. కెమికల్ బాండింగ్లో కూడా సేమ్ 1 క్వశ్చన్. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్లో 1 and 1 క్వశ్చన్. కమింగ్ టు సొల్యూషన్స్ 2 and 2. అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్లో చూడండి 3 and 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం చూడాలంటే ఒక స్టూడెంట్ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే ఏది అని చెప్పలేము, అన్నీ ఇంపార్టెంటే. ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చాడు అందరికీ, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజిక్స్ చూస్తే కైనమాటిక్స్ అండ్ సౌండ్ మీద చాలా ఫోకస్ చేశాడు. చూడండి పాస్ట్ 2 ఇయర్స్లో ఇదే ఉంది. ఒక ఇయర్లో అనాలిసిస్ అని కూడా కాదు, 2 ఇయర్స్లో మనకి ఇలానే రిపీట్ అయింది. అదే ఇందులో చూసామనుకోండి అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి. అటు ఇటు ఒకటి క్వశ్చన్ అటు ఇటు ఉంది కానీ ఈక్వల్ ఉన్నాయి. బట్ కంపల్సరీ స్ట్రెస్ చేసిన టాపిక్స్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ 3+3 క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చింది. ఎలక్ట్రోకెమిస్ట్రీ 3+3 క్వశ్చన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కొరోజన్, వాటర్ టెక్నాలజీ 2 మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. వాటర్ టెక్నాలజీ 2 and 3, పాలిమర్స్ 1 and 3, ఫ్యూయల్స్ 1 and 1, ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ 3 and 3. సో ఇందులో చూస్తే మనకి ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా మనము డివైడ్ చేసుకోవచ్చు. అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ రిడక్షన్, సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కొరోజన్, వాటర్ ఇవన్నీ మనకి ఫిజికల్ కెమిస్ట్రీ అనే టాపిక్లో మనకు వస్తుంది. పాలిమర్స్, ఫ్యూయల్స్, ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ ఇవన్నీ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది. ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ అనేది టోటల్ సపరేట్ టాపిక్, అది జనరల్ టాపిక్, అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పాలిమర్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, మొత్తం థియరీ ఉంటుంది మనకు అందులో. వాటర్ టెక్నాలజీలో మనం వాటర్ ప్యూరిఫికేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలా డీల్ చేస్తుంది, వీటి రిలేటెడ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ద వెయిటేజ్ అనాలిసిస్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫర్ పాస్ట్ 2 years ఆఫ్ టీఎస్ ఈసెట్ ఎగ్జామినేషన్. సో మనం నెక్స్ట్ వీడియోలో వీడియో సొల్యూషన్స్ చూద్దాం ఆఫ్ 2 years ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 2 పేపర్స్, తెలంగాణలో 2 పేపర్స్, మొత్తం కలిపి 25/4 టోటల్ 100+100 200 క్వశ్చన్స్ ఇన్ టోటల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దిస్ విల్ గివ్ ఎ పర్ఫెక్ట్ గ్రిప్ ఆన్ ది హోల్ సబ్జెక్ట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా చదవాలి అంటే ఒక స్టూడెంట్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి. నాకు ఒక థియరీ కావాలి, కాన్సెప్ట్ కావాలి అంటే యూ కెన్ లెర్న్, యూ కెన్ స్పెండ్. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్లో మనం చూసే ఒక్కొక్క టాపిక్లో యూ కెన్ డూ ఏ పిహెచ్డి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కావాల్సింది ఎగ్జామ్లో ఎలా క్రాక్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేసి ఏ పాయింట్లో పెట్టి మార్క్స్ కొట్టాలన్నది ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాడు పేపర్ సెటర్ ఎలా చూస్తాడంటే వీడికి సబ్జెక్ట్ వచ్చా రాదనేది పక్కన పెట్టు. మీరు డిప్లొమా చేసి మీరు బీటెక్ వెళ్తున్నారు, సో మీ సబ్జెక్ట్ వాడు ఏం డీప్ క్వశ్చన్స్ అడగడాడు, కానీ అడుగుతాడు. మీ లెవెల్ ప్రకారం డిఫికల్ట్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను చూసాను పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్, డిఫికల్టీ లెవెల్ ఇస్ అబోవ్ మోడరేట్ అనే చెప్పాలి, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. క్వశ్చన్స్ బాగా కాన్సెప్ట్ని బాగా బిల్డ్ చేస్తుంది. సో మనం ప్రీవియస్ని అనాలిసిస్ చేసి దాని ప్రకారం క్వశ్చన్స్ అండ్ దానికన్నా ఒక్క లెవెల్ ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది. సో దట్ ఎగ్జామ్లో మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.